అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్న మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు. ఇక్కడ నుంచి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. దీని మీద కుమార్ రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు 20 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 20 మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2-3 మాటలు చెప్పి బడ్జెట్ లోకి వెళ్తారు అధ్యక్ష. మద్యం ఏరులై పారుతోంది. అసలు బడ్జెట్ లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. గాంజాయి డ్రగ్స్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్. అమరావతి గురించి, పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము, ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్లిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష. మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమైతుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళిపోయారు. మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ప్రజలకు చెప్పండి. అదే అధ్యక్ష, వెళ్తుందంటే ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష. మేమేదో 4 గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది. రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం. కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష, వాళ్ళు గతంలో ఇది ఎట్లాగూ ఇది పనికిరాదు కాబట్టి కూర్చొని ఓపికగా విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష. ఇక బడ్జెట్ లోకి వెళ్లే ముందు సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష, లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి వస్తా ఉంది అధ్యక్ష. బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైనది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని శాసనసభలోను శాసన మండలిలోను సుదీర్ఘంగా చర్చించి సలహాలు, సూచనలు, విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఈ సభలో ఎట్లా నడిచింది, ఆ సభలో ఎట్లా నడిచింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు అధ్యక్ష. స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు. ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు, ఇక్కడికి వస్తే అక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇక్కడ వాకౌట్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ప్రజా జీవనంలో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి అధ్యక్ష. ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే అంటే ప్రజా జీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా అధ్యక్ష. ఇవాళ వీళ్ళు అనేక తప్పులు పడుతున్నారు అధ్యక్ష. నిజంగా ఒక సెకండ్ అనుమానం వచ్చింది అధ్యక్ష, వీళ్ళ స్పీచ్లన్నీ చదువుతా ఉంటే నిజంగా కేటాయింపుల్లో ఏమన్నా పొరపాట్లు జరిగాయని ఒక సుదీర్ఘ కసరత్తు చేసినటువంటి మాకే అనుమానం వచ్చే రకంగా మాట్లాడి ఏ మాత్రం వాస్తవానికి దగ్గర లేకుండా అధ్యక్ష. ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు మేము ఎక్కువ కేటాయించాం అధ్యక్ష. ఆయన మిత్రుడు శివరామరెడ్డి గారు అటువైపు నుంచి మాట్లాడుతూ మీరు ఏం చేశారని అధ్యక్ష ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష. ఇంతకన్నా ఒక వ్యక్తి ఏం చేయగలడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాధాన్యత పెట్టుకున్న తర్వాత అంత హైయెస్ట్ కేటాయించినటువంటిది అధ్యక్ష. వీళ్ళు ఇంకా దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష? మా రోడ్లన్నింటినీ ఇవాళ రైడింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష. లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా? అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా? గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం, సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ? గవర్నమెంట్ అంటే డే 1 నుంచి కాదు అధ్యక్ష, మా కన్వీనియన్స్ లో వీఆర్ స్టార్టింగ్ అనేటువంటిది మేము క్లియర్ గా చెప్తా ఉంటే అవన్నింటికీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నేను పదే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. నేను నా బడ్జెట్ స్పీచ్ లో చెప్పాను అధ్యక్ష, హిరోషిమా అణు విధ్వంసం జరిగితే కోలుకోవడానికట్టుగానే రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలనంటే మీరు, నేను, మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, నేను రాజకీయ కారణాలతోటి మాట్లాడడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి
పరిస్థితుల్ని ఒక సెకండ్ మీ అందరికీ కూడా వివరించాలనేటువంటి ప్రయత్నంతో మీ అనుమతితో కేవలం 4 స్లైడ్లు పెట్టాం అధ్యక్ష. నేను ఆర్థికవేత్తని కాదు అధ్యక్ష, నేనేం పెద్ద ఎకానమిస్ట్ ని కాదు, నేనేం ప్రొఫెసర్ని కాదు అధ్యక్ష. కానీ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు వింటూ పెరిగాం అధ్యక్ష, వాళ్ళని పంచుకుంటూ పెరిగాం అధ్యక్ష. డిస్ప్లే పెట్టమని గతంలో మీరు కూడా చెప్పారు. నేను రికార్డ్ సెక్రటరీ గారు ఎఫ్ఎం గారు చెప్పారు, నేను చెప్పాను. అలాంటి టీవీ చైర్మన్ గారికి కనపడేటట్టు ఎదురుగోటు ప్లాన్ చేయించండి. అది లేకపోతే వారికి అర్థం కాదు. ఇమీడియట్ గా ఇక్కడ నుంచి టేబుల్ మీద వచ్చే దాంట్లో ఉన్న రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇమీడియట్ పైన ఒకటి ఉండాలి. మేమేమి ఆర్థికవేత్తలు కాదు అధ్యక్ష. ప్రజల కష్టాలని ఏ రకంగా తగ్గించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో చేసి, గతంలో ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీంట్లో 3 స్లైడ్లు ఉన్నాయి అధ్యక్ష. తమరు చూడలేరు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాం అధ్యక్ష. ఈ ఆంధ్ర ప్రభుత్వానికి వస్తున్న మా కమ్యూనిస్ట్ మిత్రులు, టీచర్ మిత్రులు కూడా వినాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్పీచ్ల్లో కూడా ఇంకా ప్రభుత్వం దేని మీద పెంచాలి అనేటువంటిది వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తే బాగుంటది ఈ వాస్తవాలన్నీ చూసిన తర్వాత. ఓన్లీ లాస్ట్ ఫిగర్స్ చూడమంటున్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, మనకి ఎందుకంటే కంపారబుల్ మనకే ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయం ఎంత 24-25లో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది 1,01,985 కోట్లు, అంటే 1,02,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అధ్యక్ష. తెలంగాణకు వస్తే ఎంత ఉందంటే 1,73,000 కోట్ల ఆదాయం ఉంది. ఉద్యోగస్తుల జీతభత్యాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది దీంట్లో పెట్టాం అధ్యక్ష. 89,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతోంది, అంటే 87% ఖర్చు పెడుతున్నాం. తెలంగాణకు వచ్చినప్పటికి 51,000 ఖర్చు పెడుతోంది, 31% ఖర్చు పెడతా ఉన్నారు. ఫిగర్స్ మనం ఆడిటెడ్ ఫిగర్స్ తీసుకున్నాం. ఒకవేళ పెరుగుంటే ఇంకొక 5,000, 6,000 వాళ్ళకు కూడా పెరుగుంది. డిఫరెన్స్ చూడండి అధ్యక్ష. 22-23లో 100% పెట్టాం అధ్యక్ష. అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందో మొత్తం ఆదాయాన్ని కూడా జీతభత్యాలకే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని ఇవాళ 27% అధ్యక్ష. అంటే జీతాలు ఇవ్వడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గమనించాలి అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. మనకు కేంద్రం నుంచి మనకు వస్తున్న వాటాలు ఎంత అనేటువంటి చూస్తే అధ్యక్ష 24-25 కానీ 52,000 కోట్ల రూపాయలు మనకు వస్తుంది అధ్యక్ష. దీనికి ఎగనెస్ట్ గా మనం కట్టాల్సినటువంటి అప్పులు, వడ్డీలు ఎంత ఉన్నాయనేటువంటి చూస్తే అధ్యక్ష 65,962 కోట్లు అధ్యక్ష. అంటే దాదాపు 13,000 కోట్లు మనం మైనస్ అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. ఈ రెండింటినీ కలిపి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర ఆదాయం ఏంటి, కేంద్రం మనకిచ్చేది ఏంటి, మనం ఇవ్వాల్సిన జీతభత్యాలు ఏంటి, మనం కట్టాల్సిన అప్పులు ఏంటి అని చూస్తే అధ్యక్ష వస్తున్నటువంటిది 1,54,065 కోట్లు, మనం కట్టాల్సింది 1,54,971 కోట్లు. అంటే ఆదాయానికి మించి మనం కడుతున్నాం, 1% ఎక్కువ పెరిగిపోయింది. ఇది దీంట్లో అధ్యక్ష ఇది బేర్ మినిమం. ఇది కాక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది అధ్యక్ష. అంటే ఏ మాత్రం నిలపలేనివి, నిలపజాలనివి హాస్పిటల్స్ రన్ అవ్వాల్సిందే, స్కూల్స్ రన్ అవ్వాల్సిందే, మధ్యాహ్న బడి భోజనాలు రన్ అవ్వాల్సిందే, పౌష్టికాహారం రన్ అవ్వాల్సిందే, ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ అవ్వాల్సిందే. అంటే చిన్న పిల్లలకి ఇచ్చే ఆహారం లాంటి పథకాలు కూడా అవేమి ఇందులో రాలేదు అధ్యక్ష. కేవలం జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకి మాత్రమే మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం సరిపోతుంది అధ్యక్ష. మరి నెక్స్ట్, ఎందుకు తెలంగాణకి మనకి ఇంత డిస్పారిటీ వచ్చింది? ఎక్కువ ఫిగర్లేకి నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. గ్రాఫ్ ఎలాబరేట్గా ఉన్నా కూడా 2014-19, 19-24 మధ్య మేము సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. ప్రజలు కూడా అనుమానాలు లేవనెత్తుతుంటారు, ఏంటి సంపద సృష్టి అనేటువంటిది. నిజంగా ఎందుకనంటే అధ్యక్ష మనం కూడా వాస్తవానికి తెలుసుకోవాలి అధ్యక్ష. జీతాలకే సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకున్న మార్గం ఏంటి అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే అధ్యక్ష. ఈ జీడీపీలు కానీ, జిఎస్డిపిలు కానీ, సంపద సృష్టించడం కానీ సామాన్యుడికి అర్థమయ్యే పదాలు కాదు అధ్యక్ష. సామాన్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో నేను చెప్పాలనుకుంటున్నది అధ్యక్ష, నా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశెనగ వేస్తే 50 బస్తాలు పండిస్తాను అధ్యక్ష.
నాకు ఆదాయం ఎంత వస్తుంది అధ్యక్ష? ఆ 50 బస్తాలు మార్కెట్లో అమ్ముకునేది నా ఆదాయం. ఒకవేళ దాని మీద నేను అప్పు తీసుకోవాలి అనుకునేటువంటి పరిస్థితి వస్తే 50 బస్తాల మీద కూడా ఈడు కదా అధ్యక్ష, వాళ్ళు కూడా చూస్తాడు కదా రైతు పరిస్థితి ఏంటని. 15 బస్తాలు 20 బస్తాలకు సరిపడా ఇచ్చేటువంటిది నాకు అప్పు పుట్టే సామర్థ్యం అధ్యక్ష. అదే మన FRBM లిమిట్ అధ్యక్ష. మన GSDP నా 50 బస్తాలు నా GSDPలో GDPను అనుకుంటే నాకు అప్పు పుట్టే FRBM లిమిట్ ఎంత అంటే ఆ 10 బస్తాలకు 15 బస్తాలకు సంబంధించి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి చూడండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు రాష్ట్రం 13.5% అభివృద్ధి చెందింది అధ్యక్ష. 19-24కు వచ్చేటోడికి 10% పడిపోయింది అధ్యక్ష. ఈ 3% ఎంత తేడా మన జీవితాల్లో వస్తుంది అని అంటే, నేను 50 బస్తాలు పండించే దగ్గర కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, ఆదాయం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నాకు అప్పు పుట్టే సామర్థ్యం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నా పెట్టుబడులు పెట్టే శక్తి పెరిగినట్టే కదా అధ్యక్ష. అప్పులు చేయడాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు అధ్యక్ష. ప్రతి పక్షంలో కూడా అప్పులు తేవాల్సిందే, అయితే అభివృద్ధి మీద పెట్టాలి, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది నేను చెప్తూ వచ్చాను అధ్యక్ష. ఇవాళ కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. ఈ 50 బస్తాలు పండించే దగ్గర నేను కష్టపడి 80 బస్తాలు పండిస్తే నాకు అంత మేరకు ఉత్పత్తి ఆదాయం పెరుగుతుంది, అంత మేరకు నా అప్పు కెపాసిటీ పెరుగుతుంది, అంత మేరకు నాకు పెట్టుబడి పెరుగుతుంది అధ్యక్ష. ఆ 3% మేము కష్టపడి ఈ రాష్ట్రంలో ఇట్లా రైతులంతా పండించే ఉత్పత్తే రాష్ట్ర ప్రభుత్వ స్థూల ఉత్పత్తి అధ్యక్ష. వ్యవసాయంలో వచ్చేది, పరిశ్రమల్లో వచ్చేది, సేవల రంగంలో వచ్చేది కలిపితేనే మనం మాట్లాడే ఈ లెక్కలన్నీ అధ్యక్ష. ఈ 3% చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే 13% 2014 నుంచి 19 వరకు పెంచారో అదే వేగాన్ని కంటిన్యూ చేసిండుంటే 76,195 కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అధ్యక్ష. మరి అది అన్ని స్కీములకి సరిపోయేది కదా అధ్యక్ష. వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అధ్యక్ష. దాన్నే మేము చెప్తున్నాం అధ్యక్ష. పడిపోయింది అనడానికి మీ కళ్ళ ముందు తెలంగాణ ఎగ్జాంపుల్ చూపించాను. మనము వాళ్ళు విడిపోయిన రోజు ఎక్కడున్నాము, ఇవాళ ఎక్కడున్నాము అనేటువంటిది కళ్ళ ముందు చూపిస్తా ఉన్నాం. మనమేమో జీతభత్యాలకు ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాము. సరే, వాళ్ళకి మిగిలిన ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి, కానీ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆ గ్రోత్ రేటును పడగొట్టుకోకపోతే ఎట్లుంటది అనేటువంటిది మేము చెప్పేది. సంపద సృష్టి అన్న ఇదే, GSDPలు GDPలు మేము ఏం మాట్లాడినా కూడా ఒకరి మీద ఆధారపడకుండా మన మీద మనం కష్టపడదాం. 50 బస్తాలు పండించే దగ్గర 80 బస్తాలు ఎట్లా పండించాలని పోరాడతారో ఈ రాష్ట్ర ఉత్పత్తిని కూడా పెంచేటువంటి అన్ని రంగాల్లోనూ పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి FRBM లిమిట్ 3% లిమిట్ ఉంది కాబట్టి FRBM లిమిట్ పెరుగుతుంది. దాని నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతాం అధ్యక్ష. ఇది సామాన్యుడి భాషలో మేము చెప్పే సంపద సృష్టి కానీ, GDPల వృద్ధి కానీ, GSDPల వృద్ధి కానీ అధ్యక్ష. ఇవన్నీ ఏవి వినడానికి కూడా మా మిత్రులు ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు అధ్యక్ష. మరి ఈ 76,000 కోట్లు అంటే అధ్యక్ష ఆల్మోస్ట్ మనం పెట్టే స్కీమ్లన్నీ అన్ని కవర్ అయిపోతాయి కదా అధ్యక్ష. ఇవాళ మనం మాట్లాడుతున్న అన్ని స్కీమ్లు కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసేసి పోయిన తర్వాత మీరు విధ్వంసం అనే మాటని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? విధ్వంసం కన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ వాడాలి అధ్యక్ష. నేను నిజంగా ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష. డెఫినెట్లీ రాజకీయ కారణాలతో నేను చెప్పడం లేదు అధ్యక్ష. నేను చెప్పాను, నేను ఒక ఆర్థికవేత్తను కాదు. నేను గవర్నమెంట్లోకి వచ్చి ఈ పదవి తీసిన తర్వాత బ్లాక్ 2లో కూర్చొని ఆఫీసర్లు చూపిస్తున్నటువంటి ఫిగర్లు చూపిస్తే అధ్యక్ష ఒక డిప్రెషన్ అధ్యక్ష. ఎందుకంటే కళ్ళ ముందు చూపిస్తున్నాం కదా అధ్యక్ష. జీతభత్యాలకి అప్పులు కట్టడానికి సరిపోతా ఉంటే ఇక ₹1 కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ కాదని మిగిలిన పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే శాసనసభ్యులు వచ్చేటువంటి రిక్వెస్ట్లు అధ్యక్ష వాళ్ళ ప్రాంతాల్లో నుంచి మాకు ఇవి చేయాలి అవి చేయాలి అని అంటే వాళ్ళకి సమాధానం చెప్పడము ఎంత ఇబ్బందికరం అధ్యక్ష. వ్యక్తిగతంగా ఆర్థిక మంత్రిగా నేను చూసుకుంటే అధ్యక్ష నా రాజకీయ జీవితంలో నేను నో అని ఎప్పుడు కూడా చెప్పలేకుండా పెరిగాను అధ్యక్ష. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ 6 నెలల్లో దాదాపు 90% నో అని చెప్పాల్సి వస్తా ఉంటే అది నిజంగా ఎంతో బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే పరిస్థితిని వివరించలేము, పరిస్థితి మనకు అనుకూలించేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు దీనికి కారణం ఎవరు అధ్యక్ష? గత 5 ఏళ్లలో వీళ్ళు అవలంబించినటువంటి విధానం కదా. డెవలప్మెంట్ అనేటువంటి పదానికి అర్థం లేకుండా చేయడం కదా అధ్యక్ష. వీళ్ళు ఇంకోటి ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష.
సంపద సృష్టి అయిపోయింది అధ్యక్ష. ఇక అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వెళ్లే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ సంపద సృష్టిలో మేం చూసిండే సంపద సృష్టి ఏంటంటే సమాజంలో సంపద సృష్టి పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మరి వాళ్ళ సంపద సృష్టి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు మద్యం ఆదాయాన్ని డైవర్ట్ చేశారు, వాళ్ళ ప్యాలెస్ లో సంపద పెంచుకోవడం చూశారు, వాళ్ళ ఎస్టేట్లలో సంపద పెంచుకోవడం చూశారు. ఇవాళ ప్యాలెస్లు ఎస్టేట్లు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ సంపద ఎట్లా పెరిగిందో మనం కళ్ళ ముందు చూస్తున్నాం. మద్యం ఆదాయం పక్కకు మరలింది, వాస్తవం కాదా అధ్యక్ష? ఇసుక ఆదాయం పక్కకు పోయింది, వాస్తవం కాదా? మైనింగ్ ఆదాయం పక్కకు పోయింది, ఆదాయం కదా. మేమేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచుతున్నాం. మీరు ఈ సంవత్సరం చూడండి అధ్యక్ష, ఒక్క ఎక్సైజ్ శాఖలోనే ఎంత ఆదాయం పెరుగుతుందో మీరు చూడండి అధ్యక్ష. ఇదేది రాత్రికి రాత్రి రాష్ట్రంలో ఎక్కువ మంది తాగలేదు అధ్యక్ష, ఇంకా తక్కువే తాగుంటారు. కానీ ఆదాయం ఈ రోజు పక్కకు పోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాలోకి వస్తుంది మేము అవలంబిస్తున్నటువంటి పాలసీల వల్ల. నేను అదే చెప్పాను అధ్యక్ష, మా సంపద సృష్టి వేరు, వాళ్ళ సంపద సృష్టి వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. మా బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. మా సంపద సృష్టి సమాజం కోసం, ప్రజల కోసం, వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం, ప్యాలెస్ల కోసం, ఎస్టేట్ల కోసం అధ్యక్ష. ఇక రెండవది, మేము బలమైన కూటమిగా ఉన్నాం అధ్యక్ష. ఈ బలమైన కూటమిని చూసి తెగ బాధపడిపోతూ ఉంటారు అధ్యక్ష మిత్రులు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పనిని కూడా సమర్థిస్తూ వస్తూ ఉంటే, మోడీ గారు ఢిల్లీ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఆ పత్రికలు అయితే లేనిపోని వార్తలన్నింటినీ కూడా రాసి ఏదో జరిగింది, జరిగిపోయింది, జరిగిపోతుంది అన్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష, ఈ బంధం చాలా దృఢమైనది. ఎందుకనంటే దీని పునాదులు స్వార్థం మీద లేవధ్యక్ష, దీని పునాదులు ఈ సమాజ శ్రేయస్సు మీద ఉన్నాయి అధ్యక్ష. దీని పునాదులు ఈ రాజకీయ స్వార్థం కోసం కాదు అధ్యక్ష, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష, ప్రజా ప్రయోజనాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజం అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడినటువంటి కూటమి అధ్యక్ష. ఇది ఖచ్చితంగా ఈ బంధం మరింత దృఢపడుతుంది, మరింత బలంగా ఎదుగుతుంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడి నుంచి వాకౌట్ చేసిన రూమ్ లో కూర్చున్నటువంటి మా మిత్రుల చెవులను వినాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, మేము ఏం చేస్తున్నాం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి 2 మాటలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ మేము వచ్చిన తర్వాత చర్చ మొదలైంది అధ్యక్ష. ఎందుకంటే మా కేటాయింపుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అధ్యక్ష. ఏంటి మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్? నేను నా బడ్జెట్ లో చెప్పినట్టు అధ్యక్ష, ఒక రైతు పొలం కొనడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ పొలంలో బోర్ వేయడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ బోరు కరెంటు కనెక్షన్ ఖర్చు పెట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ప్రాజెక్టు కట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేసిన, నాగావళి వంశధార లింక్ చేసిన, లేకపోతే రాయలసీమలో హంద్రీ నీవా చేసిన, లేకపోతే గాలేరు నగరు చేసిన, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లే అధ్యక్ష. దీంట్లో నిరర్ధకమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎవరికి ఉపయోగం అధ్యక్ష? దానివల్ల విలాసవంతమైన జీవితం గడపడానికి ఆనాటి పాలకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది, కానీ ప్రజలకు కానీ, సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ ఉపయోగపడేటువంటిది లేదు అధ్యక్ష. మేము ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష, నేను పదే చెప్తా ఉంటా అధ్యక్ష, ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ని మేము 1600 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఈ సమాజానికి 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేకూర్చింది అధ్యక్ష. ఇది అధ్యక్ష సంపద సృష్టి అంటే. మాకు రాలేదు అధ్యక్ష, ప్రజలకు వెళ్ళింది అధ్యక్ష. ప్రభుత్వానికి భారమైన 44,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అధ్యక్ష. రాయలసీమ ప్రశాంతంగా ఉంది అధ్యక్ష. అంతకుముందు జిల్లాలు కొట్టుకునేవి అధ్యక్ష. కర్నూలు నుంచి 2 టీఎంసీల డైవర్షన్ కావాలని మేము అడిగితే కర్నూలులో ధర్నాలు జరిగేవి, ఇవ్వాలని మేము, ఇవ్వకూడదని వాళ్ళు ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి. కృష్ణా డెల్టా వర్సెస్ రాయలసీమ జరిగేది అధ్యక్ష. డెల్టా నీళ్ల మీద హక్కు డెల్టాకే ఉంది, మీరు కాదు అనేటువంటిది జరిగేది అధ్యక్ష. అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన మన మధ్య ఇన్ని విద్వేషాలు కలుగుతున్నటువంటి తరుణంలో ఒక్క ప్రాజెక్టు కడితే రాష్ట్రం సుభిక్షంగా మారిపోయింది, ప్రశాంతంగా మారిపోయింది, విద్వేషాలు వైషమ్యాలు పోయాయి అధ్యక్ష. ఇట్లాంటివి ఈ నాయకులకు నచ్చవు అధ్యక్ష. ఆ పట్టిసీమ కట్టిన రోజున ఇక్కడున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారుతో మొదలుకొని ప్రతి ఒక్కరు వెస్ట్ గోదావరిలోకి వెళ్ళి రెచ్చగొట్టారు, మీ నీళ్లను తీసుకెళ్తున్నారని. తీసుకెళ్లామా అధ్యక్ష? ఎంత తాగగలం, ఎంత తినగలం అధ్యక్ష? మనం
ఒక బిర్యానీ పెడితే తినగలడు, 2 బిర్యానీలు తినగలడు, 100 బిర్యానీలు పెడితే తినగలడు అధ్యక్ష. 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతా ఉంటే మనం డైవర్షన్ చేసుకునేటువంటి 50 టీఎంసీలు 20 టీఎంసీలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎన్ని వైషమ్యాలు సృష్టించారు అధ్యక్ష. మేం చేసేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. మేం ప్రజల కోసం ఇట్లా చేస్తున్నామంటానికి ఇవాళ హంద్రీనివా బ్రహ్మాండంగా మేము చేస్తున్నాం అధ్యక్ష. మిత్రుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు లైనింగ్ అని. ఆ లైనింగ్ టెండర్లు పిలిచింది ఎవరు అధ్యక్ష? మా జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, గాలేరీ నగర్ లో పనులు చేసింది జిఎన్ఎస్ఎస్ లో వాళ్ళు పని కూడా కంప్లీట్ చేశారు. ఈ రోజు హంద్రీనివాలో ఫేజ్ 1 లో 3000 కోట్లకి టెండర్లు పిలిచిపోయింది ఎవరు అధ్యక్ష? లైనింగ్ చేయమని గత పాలకులే. వాళ్ళు పిలిచి ఇవాళ మేం చేసినట్టు చెప్తారేంటి? ఇంకా మేము వచ్చిన తర్వాత ఫేజ్ 1 లో లైనింగ్ చేయడం లేదు అధ్యక్ష, వైడనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎంత అవకాశం ఉంటే అంత పెంచాలా, ఎంత అవకాశం ఉంటే అంత నీళ్లు తీసుకురావాలా మా ప్రాంతాలకి అనేటువంటి తాపత్రయపడుతున్నాం అధ్యక్ష. మేము ప్రచారాలకు చేసుకోవట్లేదు అధ్యక్ష. నేను చెప్తున్నాను, మరీ తక్కువగా ప్రచారం చేస్తున్నాం, పని ఎక్కువ చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ హంద్రీనివా పనులు ప్రారంభమైన అధ్యక్ష. మేము శిలాఫలకాలు వేయలేదు, శంకుస్థాపనలు చేయలేదు, ప్రచారం చేయలేదు. సైలెంట్ గా రోజు 10ల సంఖ్యలో మెషిన్లు దిగుతా ఉన్నాయి, పనులు ప్రారంభమైన అధ్యక్ష. గత పాలకుడిని చెప్తాను అధ్యక్ష, బడ్జెట్ కేటాయింపులు చెప్పాలి అధ్యక్ష. వెలుగొండకి వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు వెలుగొండకి కేటాయింపులు తగ్గిపోయినాయని. ఎన్నికల ముందు చాలా ఆర్భాటంగా పోయి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి వచ్చారు అధ్యక్ష. అవుకు టన్నెల్ కూడా జాతికి అంకితం చేశారు. మరి అయిపోయినాయని వాళ్లే గొప్పలు చెప్పుకుని శిలాఫలకం వేసి అదే అది నెక్స్ట్ వస్తా అధ్యక్ష. శిలాఫలకాలు వేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ రోజు నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పి అయిపోయినాయని చెప్పుకున్న ప్రాజెక్టులకి కేటాయింపులని ఇప్పుడు ఎట్లా అడుగుతారు అధ్యక్ష మీరు? ఆ రోజు జరిగింది తప్ప, ఈ రోజు అడుగుతున్నది తప్ప. అవ్వలేదు అధ్యక్ష పనులు. ఆ కుప్పంలోకి వెళ్లారు అధ్యక్ష, ట్యాంకర్లతో నీళ్లు తోలి సెట్టింగ్ వేసి ఆ షట్టర్ ఎత్తి ఆ షట్టర్ రాగా నీళ్లు వచ్చినాయి అధ్యక్ష. కరెక్ట్ గంటన్నరకు ఆ తోడి నీళ్ళన్నీ అయిపోయినాయి అధ్యక్ష. హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేటప్పటికే నీళ్లు ఆగిపోయినాయి అధ్యక్ష. ఇవాళ నీళ్లు పంపాలి, సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇది అధ్యక్ష ప్రజల్ని మోసం చేయడం అధ్యక్ష. నిజాలు చెప్పాలి అధ్యక్ష, ధైర్యం కావాలి అధ్యక్ష నిజాలు చెప్పడానికి. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంది, అయినా మేము నిలబడుతున్నాం. దాన్ని ఏ రకంగా నిలబెట్టాలనేటువంటి దిశగా పోతున్నాం అనేటువంటి చెప్తున్నాం తప్ప మేమేదో వాళ్ళని తిడుతూ బ్లేమ్ గేమ్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు అధ్యక్ష. వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. మేము సరిదిద్దేటువంటి ప్రక్రియకి ఎప్పుడో శ్రీకారం చుట్టాం. వాళ్ళని తిడుతూ మేము కాలం గడపదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం సరిదిద్దుతున్నాం అధ్యక్ష? ఒక గంటన్నరన్నా మాట్లాడదాం అనుకున్నా అధ్యక్ష. మిత్రులు లేకపోయేటప్పటికి ఇవాళ ఏం సరిదిద్దుతున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేటుకి బారోయింగ్ చేశారు అధ్యక్ష. యావరేజ్ గా గవర్నమెంట్ లో ఒకప్పుడు 7-8% అంటే ఎక్కువ అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఓకే, రాష్ట్రంలో ఈ వద్ద రిస్క్ పెరిగింది పరిస్థితులు అంటే 9% అంటే కూడా రీజనబుల్ అనుకునేటువంటి పరిస్థితుల్లో 10%, 11%, 12%, 13.4% వరకు తెచ్చారు అధ్యక్ష. దీని భారం ఎంత పడుతుందో ఒకటి చెప్తాను. ఇట్లాంటి అప్పుల్ని 141 సంస్థల్ని గుర్తించాం అధ్యక్ష. హై రేట్ ఆఫ్ బారోయింగ్ కి తీసుకొచ్చింది. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే అధ్యక్ష, లక్షల కోట్ల రూపాయలు చెప్తే మన బుర్రలో కాంప్రహెండ్ చేసుకోలేము అధ్యక్ష. ఎందుకంటే మన జీవితాల్లో ₹1,00,000 పెద్దవి, ₹1,00,00,000 పెద్దది. కాబట్టి ఈ లక్షల కోట్ల ఫిగర్ మనకు అర్థమయ్యేటప్పుడు కష్టమవుతుంది అధ్యక్ష. ఒక కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి కార్పొరేషన్ గతంలో అప్పు తీసుకొచ్చారు. ఇవాళ ఇంకా 154 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ కంపెనీ. దాన్ని ఎంత వడ్డీకి తెచ్చారు అధ్యక్ష? 13.4% తెచ్చారు అధ్యక్ష. 13.4% అంటే సంవత్సరానికి 20 కోట్లు, 20,50,00,000, 60,00,000 పడుతుంది అధ్యక్ష. దాన్ని మేము ఇవాళ రీనెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. 9%కి తగ్గించాలని. ఎంత పడుతుంది అధ్యక్ష? దాదాపు 13 నుంచి 14 కోట్లకు పడిపోతుంది. అంటే ఒక్క కార్పొరేషన్ లో ఒక 150 కోట్ల మీద మేము 9%కి నెగోషియేట్ చేస్తే దాదాపు 7 కోట్ల రూపాయలని మేము సేవ్ చేసుకోగలుగుతాం అధ్యక్ష. ఇట్లాంటివి 141 కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష. సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఉన్నాం అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం అధ్యక్ష, ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఎన్ని బ్యాంకుల్ని వీలైతే అన్ని బ్యాంకుల్ని
9% ఒప్పించేటువంటి ప్రయత్నంకి మేము నమ్మకంగా ఉన్నాం అధ్యక్ష. బ్యాంకులు ఒప్పుకుంటాయనేటువంటిది. ఎందుకంటే కారణం బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష. ఇవాళ అంతే కదా అధ్యక్ష. బలంగా ఉన్నాడంటే అప్పిస్తాడు, బలంగా లేడంటే బలంగా ఉన్నాడంటే రూపాయి వడ్డీకి ఇస్తాడు, బలంగా లేడంటే ₹2 వడ్డీ అంటాడు. మార్కెట్లో చూస్తున్నాం కదా అధ్యక్ష. సామాన్యుడి భాషలో అంతే కదా అధ్యక్ష. బ్యాంకులు కూడా అంతే అధ్యక్ష. ప్రభుత్వం బలంగా ఉంది అనుకుంటే తక్కువ వడ్డీకి ఇస్తారు అధ్యక్ష. ఈ మార్చ్ 31 మరో నెల రోజులే టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 8 నెలల్లో మేము చేసినటువంటి పనితీరులో గుర్తించి రీనెగోషియేట్ చేసి సేవింగ్ చేయాలనుకుంటున్నాం. రెండోది అధ్యక్ష, ఇక ఇలా 1,00,000 కోట్ల మీద తగ్గితే ఎంత అప్పు తగ్గుతుందో మీరు చూసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, డెట్ స్వాపింగ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ హై కాస్ట్ డెట్ తీసుకొచ్చారు. రెండోది బ్యాంకులతో ఫ్రెష్ గా నెగోషియేట్ చేసి ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు, తక్కువ వడ్డీ ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు, ప్లస్ 2-3 సంవత్సరాలు మారిటోరియం వచ్చేటట్టు కాస్త వెసులుబాటు కావాలి అధ్యక్ష. ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వం మాకు ఆక్సిజన్ ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడింది కానీ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కుప్పకూలేటువంటి పరిస్థితి. నేను చెప్పింది కాదు అధ్యక్ష, సభ్యులందరూ కూడా మాట్లాడుతూ చెప్పారు. ఇవాళ సమాధానం చెప్దాం అనుకున్నా. నీతి ఆయోగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండడం కోసం పెట్టుకున్న సంస్థ నీతి ఆయోగ్ ఉందో, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్కటి చెప్పింది అధ్యక్ష, భారతదేశంలో చిట్ట చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది, మనకన్నా పంజాబ్ ఉంది. కానీ పంజాబ్ కూడా మన దానికన్నా కొన్నిట్లో బెటర్ ఉంది అధ్యక్ష. అప్పు తీసుకునే సామర్థ్యం మనకు 0 అని చెప్పింది అధ్యక్ష. అంటే అప్పు కట్టలేని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది అని నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష. ఇక్కడేమో ఆదాయం సరిపోదు, రెండో వైపు ఏమో అప్పు పుట్టనటువంటి పరిస్థితి. ఇవన్నింటిలోనూ ఉన్నటువంటి వడ్డీలు తగ్గించుకుంటున్నాం అధ్యక్ష. ఈ 2-3 ఏళ్లైనా మాకు వెసులుబాటు రావాలి, మారిటోరియం రావాలని అవి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31 లోపల వడ్డీ తగ్గించుకుంటాం. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులతో రీనెగోషియేట్ చేసి ఫ్రెష్ లోనింగ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నాం. తక్కువ కిస్తాలు కట్టే రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, శాస్కి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అధ్యక్ష. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, అంటే మూలధన క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే దాని మీద కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల తరువాత చెల్లింపులు చేసే రకంగా ఒక పథకాన్ని పెట్టింది అధ్యక్ష. అంటే ఈ 50 సంవత్సరాలు మనం వడ్డీ కట్టం అధ్యక్ష, 50 సంవత్సరాల తర్వాత చెల్లింపులు అధ్యక్ష. ఇంతకన్నా వెసులుబాటు ఎక్కడైనా దొరుకుతుందా అధ్యక్ష? గత ప్రభుత్వం 4,000 కోట్లు వాడుకుంది అధ్యక్ష. మోడీ గారితో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసినందుకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకున్నారంటానికి ఇవాళ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇప్పటికి నాకు తెలిసి దాదాపు మేము ఒక 7,200 కోట్లను తీసుకొచ్చాం అధ్యక్ష. నాకు తెలిసి ఈ చివరి లోపల ఇంకొక 5-6 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటాం అధ్యక్ష. అంటే ఖచ్చితంగా వాళ్ళు తెచ్చిందానికి డబుల్ తెచ్చుకున్నాం అధ్యక్ష. అంటే రాష్ట్రం మీద ₹1 భారం ఇప్పుడు పడదు, 50 సంవత్సరాల తర్వాత పడుతుంది. అది కూడా అసలు మాత్రమే చెల్లిస్తాం. దీన్ని పెట్టేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. అంటే ప్రాజెక్టులకు మాత్రమే పెట్టాలి అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నేను ఇచ్చేటువంటి పేమెంట్లు కూడా చూస్తూ ఉంటే మాక్సిమం ₹1 నేను ఇక్కడ పెడితే ఆ ₹1 మళ్ళీ నాకు శాసకీయుల ఎలిజిబిలిటీ ఉంటేనే పెడుతున్నా అధ్యక్ష. ఎవరెన్ని తిట్టినా తిట్టుకున్నా ఆ రకంగా, ఎందుకంటే ఉన్న రూపాయిని 10 సార్లు తిప్పితే అంత మేరకు మాకు భారం తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అధ్యక్ష. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకున్నారు, ఢిల్లీకి వెళ్ళి సీట్ల గురించి మాట్లాడుకున్నారు తప్ప ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గించాలనేటువంటి ఈ పథకాన్ని మాత్రం వాళ్ళు వినియోగించుకోలేదు అధ్యక్ష. మేము ఇవాళ శాసకీయను ఉపయోగించుకుని భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది FRBM లిమిట్లకు కూడా రాదు అధ్యక్ష. కేంద్రం రాష్ట్రాలకు చేయూతనివ్వాలనే ఈ ప్రాజెక్టు పెట్టింది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇక EAP ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్, అంటే విదేశీ సంస్థలు మనకు రుణాలు ఇచ్చిన అధ్యక్ష. గత ప్రభుత్వం కన్నా ముందు, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిపోయినటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే NDB కావచ్చు, AIB కావచ్చు, ADB కావచ్చు, జైకా కావచ్చు, KWO కావచ్చు, ఇవన్నీ దాదాపు 27,250 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి చాలా సింపుల్ టర్మ్స్ లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష, ఇవేవి తినడానికో పప్పు బెల్లాలకో కాదు అధ్యక్ష, వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు.
ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష. ఏమైపోయింది అధ్యక్ష? కుంటుపడింది ఏంది అధ్యక్ష? రాష్ట్రం అభివృద్ధి కాదా? ఇవాళ మేము వచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. చేశాం. ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం. వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఆ ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది రాష్ట్రంలో దేశంలో మన పరపతి పోయింది అధ్యక్ష. నీతి ఆయోగ్ 0 అని చెప్తే ఈ సంస్థల దెబ్బకి ఇంటర్నేషనల్ గా పోయింది అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇంటర్నేషనల్ గా ఒక్కసారి క్రెడిట్ రేటింగ్ రెప్యుటేషన్ పోతే దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఎట్లా అధ్యక్ష? ఇవాళ మళ్ళీ తిరిగి మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయ్యావుల కేశవం చూసో ఇంకోరిని చూసో కాదు అధ్యక్ష. కేవలం బ్రాండ్ చంద్రబాబును చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్ళీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు, మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం అధ్యక్ష. ప్రతి రూపాయిని ప్రతి డిపార్ట్మెంట్ తో చర్చించి ఒప్పించి మేము ఇవాళ ఎతికెతి ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది మేమేమో ప్రాజెక్టులో పెడుతున్నాం, వాళ్ళేమో ప్యాలెస్లో పెడుతున్నారు. రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకోవడానికి 650 కోట్ల అధ్యక్ష. ఎవరి సొమ్ము అధ్యక్ష? 650 కోట్ల రూపాయలు రంగులేయడానికి 1000 కోట్ల రూపాయలు. మేము అధ్యక్ష 3000 కోట్లు ఉంటే వాళ్ళ అందరినీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పడుకుంటాం అధ్యక్ష. నిద్రలేస్తే రూపాయి ఇంకో వెనుకబడిన ప్రాంతంలో ఇంకే ప్రాజెక్టు చేయాలని ఆలోచిస్తాం అధ్యక్ష. ఎట్లా మనసు ఒప్పిందో నాకు నిన్న ఋషికొండ దగ్గర దాకా వెళ్ళి ఆ బిల్డింగ్ చూసే ధైర్యమే చేయలేకపోయాం అధ్యక్ష. అంటే సామాన్యుడు దాంట్లో అడుగు పెట్టాలంటే కూడా జంకేటువంటి పరిస్థితుల్లో ఆ ప్యాలెస్ ని కట్టారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారిని కూడా పదే కోరుతున్నాం, సామాన్యులకు ఒకసారి దాంట్లోకి ఎంట్రీ ఇవ్వండి, ఎంత విలాసవంతమైన జీవితాన్ని గత పాలకులు గడిపారు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా 4వది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ అధ్యక్ష. సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 95 పథకాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేసింది అధ్యక్ష. రకరకాల అధ్యక్ష. దాంట్లో ఇంక్లూడింగ్ జేజేఎం, మన జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకంతో మొదలుకొని హైయెస్ట్ వ్యవసాయ శాఖలో ఆపేశారు. 16-17 పథకాలను ఆపేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 60% వాళ్ళు ఇస్తారు, 40% మనం కట్టాలి. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఆ 60% కూడా వాడేసుకున్నారు అధ్యక్ష. ఎప్పుడైతే 60% మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదో వాళ్ళు తర్వాత నిధులు విడుదల చేయడం ఆపేశారు అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత 77 కేంద్ర ప్రభుత్వ పథకాలని తిరిగి ప్రారంభింపజేశాం అధ్యక్ష. ఎట్లా చేశాం అధ్యక్ష? వాళ్ళు వాడుకున్న 60% మేము కట్టాం అధ్యక్ష. మేం చెల్లించాల్సినటువంటి 40% ఎంత ఆర్థిక భారం అధ్యక్ష? 100% ఒక పథకాన్ని రివైవ్ చేయడానికి మేము కడితే, కరెక్ట్ గా ఫిగర్ నా దగ్గర లేదు అధ్యక్ష, 8,000-9,000 కోట్ల రూపాయలు మేము మళ్ళీ ఈ స్కీముల్ని రివైవ్ చేయడానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా ఒకవైపు ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకుంటూ, మరోవైపు బ్యాంకులతో ఫ్రెష్ లోన్లు తీసుకుంటూ, మరోవైపు అంతర్జాతీయ సంస్థల ద్వారా వస్తున్నటువంటి వాటిని అన్నింటినీ వాడకంలో తీసుకొస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శాసకీయ పథకాన్ని ఉపయోగించుకుంటూ, మరోవైపు మనకున్నటువంటి ఈ 60-40 షేరింగ్ లో ఉన్న సిఎస్ఎస్ పథకాలను రివైవ్ చేస్తూ ఒక్కొక్కటిగా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఈ రకంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాంటిది ప్రయత్నం మేం చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు విధ్వంసమని ఎట్లా అంటారు అధ్యక్ష? అన్నిటినీ ఆపేసి, అన్ని డెవలప్మెంట్ ని ఆపేసి 4 పథకాలకేవో మేము ఇచ్చాము అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. మేము అనేది 2 సమతూకంలో తీసుకెళ్లాలి అధ్యక్ష. పేదలు మాకు కూడా నెత్తిన పెట్టుకుని పూజించాలనుకుంటాం అధ్యక్ష. ఎందుకు అనంటే ప్రభుత్వానికి అది బాధ్యత అధ్యక్ష. మేమేమీ నిర్లక్ష్యంగా లేవు. కావాలంటే మేము చెప్పేది ఏంటంటే చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పించమని కార్ల్ మార్క్స్ చెప్పాడు అధ్యక్ష. చేపలు నువ్వు పెడితే ఒక రోజులో తింటాడు, మళ్ళీ చేప పెడితే 2వ రోజు తింటాడు. చేపలు పట్టడం నేర్పిస్తే అతను పట్టుకుంటాడు, అతని కుటుంబాన్ని పోషించుకుంటాడు అనేటువంటిది. ఇవాళ మేము ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడుతున్నాం, చిన్నపిల్లలకి ఎంప్లాయ్మెంట్ మీద పెడుతున్నాం, నైపుణ్యాన్ని పెంచుతున్నాం, పరిశ్రమల్ని తీసుకొస్తున్నాం. ఈ ఎకానమీని రివైవ్ చేయడానికి కోసం ఎన్ని ఉపయోగించాలో అన్ని పరిస్థితుల్ని మేము ఉపయోగిస్తూ ఉంటే మా మిత్రులేమో
ఏది పడితే అది మాట్లాడారు అధ్యక్ష. నిజంగా నేను ఇవాళ ఒక్కొక్కరిని పేరు పెట్టి చెప్పాలనుకున్నాను. మీరు ఇవి మాట్లాడారు దీనికి నా రిప్లై ఇది, మీరు ఏం చెప్తారు ఇప్పుడు అని వినకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష, పారిపోయారు. మేము ఒకటే అధ్యక్ష, ఇవన్నీ చేస్తూనే ఎక్కడా కూడా మేమిచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలకి నష్టం కలగకుండా వాటిని నిలబెట్టుకునే రకంగానే మా కేటాయింపులు వెళ్ళాయి అధ్యక్ష. ఇవి ఎందుకు ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి సభ ముందు అధ్యక్ష. ఎందుకంటే సూపర్ 6 పథకాల మీద వాళ్ళు అనేక రకమైనటువంటి అవాస్తవాల్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. పెన్షన్లను పెంచడం అధ్యక్ష మనం అందరం చూసాం. 200 నుంచి 2000 చేసింది నాడు చంద్రబాబే, 2000 రూపాయలని 4000 చేసింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. ఇవాళ దాని మీద సంవత్సరానికి 32,520 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మేము వాళ్ళలాగా సంవత్సరానికి 250 పెంచలేదు అధ్యక్ష. చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం. కావాలంటే అన్ని పథకాలు అట్లా చేయొచ్చు అధ్యక్ష. ఈ సంవత్సరం సగం ఇచ్చి ఆ సంవత్సరం సగం ఇచ్చి లేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాం. ఎట్లా ముందుకెళ్లాలి, దీన్ని ఫుల్ స్థాయిలో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తీసుకెళ్లాం అధ్యక్ష. 32,000 కోట్ల రూపాయలకి దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తల్లికి వందనం అధ్యక్ష. వాళ్ళు ఏదో చెప్తున్నారు అధ్యక్ష 8,278 కోట్లే కేటాయించారు అని. కాదు అధ్యక్ష, 9,407 కోట్ల రూపాయలు కేటాయించాం. అది అకౌంటింగ్ పర్పస్ కోసం డిఫరెంట్ హెడ్స్ కింద, అది ఆ సంప్రదాయం కూడా గతంలో వాళ్ళు ప్రవేశపెట్టిందే. ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ కింద ఆ డివైడ్ చేయడం మూలాన ఫిగర్స్ మీరు చూసుకోలేదేమో చూడండి. 9,407 కోట్ల రూపాయల్ని మేము కేటాయించాం అధ్యక్ష. వీళ్ళు గతంలో ఎంత కేటాయించారు అధ్యక్ష? కేవలం 5,900 కోట్లు. అంటే దాదాపు ఇవాళ రెట్టింపు కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. రెట్టింపు కేటాయింపులు. వాళ్ళు ఏదో ఇంత తక్కువ పెట్టారు అంత తక్కువ పెట్టారు అనేటువంటిది అధ్యక్ష. గత ప్రభుత్వం 43 లక్షల మందికి ఇస్తే అధ్యక్ష, మేము ఇవాళ 72 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మా ప్రకారం ఎలిజిబిలిటీ అంతమంది వస్తారు అని. ఒకరో ఇద్దరు పెరుగుతారు అధ్యక్ష, తగ్గొచ్చు పెరగచ్చు, దానికి ప్రభుత్వం ప్రిపేర్డ్గా ఉంది. 42 లక్షల నుంచి 72 లక్షలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అది మాత్రం వాళ్ళు మాట్లాడరు అధ్యక్ష. ఇంకా ఏదో అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు, పయ్యావుల కేశవ్ పిల్లలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా దాంట్లోకి డబ్బులు ఇవ్వాలని ఏమన్నా వాళ్ళు కోరుకుంటున్నారేమో మాకు తెలియదు అధ్యక్ష. సమాజంలో మాక్సిమం కవర్ అవుతున్నారు అనేటువంటిది 73 లక్షల మంది మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష, మనం 6,300 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. కేంద్రం నుంచి మరో 3,700 కోట్లు వస్తే 9,400 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. వాళ్ళు ఎంత కేటాయించారు అధ్యక్ష? గత ప్రభుత్వంలో కేవలం 3,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. దానికి కూడా రెట్టింపు చేశాం అధ్యక్ష మేము ఈరోజు. అది వినడానికి వాళ్ళకి సిద్ధంగా లేరు అధ్యక్ష. ఇక మా మిత్రుడు గ్యాస్ సిలిండర్ల గురించి ఇప్పటిదాకా మాట్లాడుతూ మనోహర్ గారు ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు అధ్యక్ష. మేము ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనా కంప్లైంట్ వచ్చింది అధ్యక్ష ఈ రోజు వరకు? మాకు గ్యాస్ సిలిండర్ రాలేదు, మాకు డబ్బులు రాలేదు అని. గ్యాస్ సిలిండర్ తీసుకోగానే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఎందుకు అనంటే అధ్యక్ష, బొత్స సత్యనారాయణ గారికి రాలేదు అధ్యక్ష. దానికోసం 2,600 కోట్ల రూపాయలు, 2,601 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అధ్యక్ష. పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా లోటు రాకుండా నడుపుతా ఉన్నాం అధ్యక్ష. ఇక ధరల స్థిరీకరణ నిధి గురించి అధ్యక్ష, చివరిలో వాళ్ళు మాట్లాడారు. మేము 500 కోట్లు పెట్టాం, 500 కోట్లు పెట్టాం, మేము ఎక్కువ పెట్టాం, మీరు 300 పెట్టారు అని చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. 21, 22, 22, 23, 23, 24 500 కోట్లు పెట్టారు అధ్యక్ష. వాళ్ళు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 0 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0 అధ్యక్ష. మేము 300 పెట్టాం అధ్యక్ష. కేవలం 300 పెట్టాం అధ్యక్ష. 6 నెలల్లోనే 167 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దాని మీద మా చిత్తశుద్ధి ఇదే అధ్యక్ష. చేసే పనిని తక్కువ ఎక్కువ అని చూడకుండా శక్తి ఉన్న మేరకు చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. 500 కోట్లు పెట్టడం ఎందుకు, 1 రూపాయి ఖర్చు పెట్టకపోవడం ఎందుకు? మేము 300 పెట్టినా దాంట్లో సగానికి పైగా ఇప్పుడు ఖర్చు చేశాం. ఇది మా చిత్తశుద్ధి అనేటువంటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష నేను. ఇక నా పేపర్లో వచ్చిన ప్రకటనలు చెప్తే చాలా సేపు అవుతుంది అధ్యక్ష. వీళ్ళు
మాకు ఒక్కటే కనపడుతుంది అధ్యక్ష, ఈ శాఖ ఆ శాఖ అని కాదు అధ్యక్ష, ఎక్కడ ఓపెన్ చేసినా వారసత్వంగా మాకు ఏమొచ్చినాయి అని అంటే భయంకరమైనటువంటి పెండింగ్ బిల్స్ అధ్యక్ష, వేలల్లో ఉన్నాయి అధ్యక్ష. ఏ శాఖను తీసుకున్న అధ్యక్ష, ఒక హాస్పిటల్ చెప్దాం అధ్యక్ష, మెడికల్ అండ్ హెల్త్ లో 6,000 కోట్ల పైన మాకు ఈరోజు లెగసీ వచ్చింది అధ్యక్ష. సామాన్యమైన విషయం అధ్యక్ష, 6,000 కోట్లు. హాస్పిటల్ మందుల బిల్లులు ఒక్క సంవత్సరం మొత్తం చెల్లించలేదు అధ్యక్ష. ఇవాళ మా మెడ మీద కత్తి పెడుతున్నారు అధ్యక్ష, మేము సరఫరాలు ఆపేస్తున్నామని చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. ఒక్క ఆరోగ్యశ్రీవే దాదాపు 2,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఎవరు సరిదిద్దాలి అధ్యక్ష? మేము కూడా విచ్చలవిడిగా చేసిపోవచ్చు అధ్యక్ష, కానీ ఆ ప్రయత్నంలో లేం. గాడిన పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అధ్యక్ష, నెగోషియేట్ చేసి ఇక మా పరిశ్రమల శాఖ మంత్రి చెప్తున్నాడు 6,000 కాదు సార్, 9,600 కోట్లు, ఇంకా లెక్క చూస్తే 11,000 కోట్లు. 5 ఏళ్లలో 9,600 కోట్ల రూపాయలు పరిశ్రమలకు ఇస్తానన్న ఇన్సెంటివ్స్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ 4,000 కోట్లు R&Bలో పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, 2019 అధికారంలోకి వస్తేనే గతంలో చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. కాంట్రాక్టర్లకు పార్టీలు ఏముంటాయి అధ్యక్ష? కాంట్రాక్టర్లకు ఎవడో ఒకడో ఇద్దరు బంధువుల్లో ఫ్రెండ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ కాంట్రాక్టర్లకు పార్టీలు ఏముంటాయి? వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు పెండింగ్ పెట్టండి అని 2014 నుంచి 19 వరకు పెట్టారు. 19 నుంచి 24 వరకు చేసినవన్నా చెల్లింపులు చేశారా అని అంటే చేస్తామని అవి కూడా పెండింగ్ పెట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు కూడా పెండింగ్ పెట్టారు. ఆఖరికి ఏమైంది అధ్యక్ష, ఇప్పుడు మేము 2 ప్రభుత్వాల బకాయిలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ గవర్నమెంట్ ముందుంది అధ్యక్ష. అప్పుడు ఏమైనా అరవకొరవ మిగిలిపోయినటువంటి అవి ఉంటేను ప్లస్ ఈ 5 ఏళ్ల బకాయిలు మేము చెల్లించి ఇప్పుడు మేము ఇవన్నీ కూడా ఒక ఆవేదనతో చెప్పేది అధ్యక్ష. ఇవాళ నేనుండొచ్చు, ఓ 10 ఏళ్లకు ఇంకోరు ఉంటారు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం అధ్యక్ష. అవి ఆటో పైలట్ మోడ్ లో పర్ఫెక్ట్ గా నడిచే మెకానిజాన్ని పెట్టాలి, కానీ ఈ రోజుకి ఈ రోజు ఏదో నడిపేసుకుని నా పని అయిపోయింది కదా అని వెళ్ళిపోవడం మార్గం కాదు అనేటువంటిది మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇవాళ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం అనంటే కేవలం ఎన్డీఏ వలన అయినటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కేంద్రం మాకు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నందుకు మాకు అధ్యక్ష ఈ మార్చి నెలలో అధ్యక్ష నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆఖరికి మా మిత్రులు కూడా నన్ను తిడుతూనే ఉంటారు అధ్యక్ష, నవ్వుతున్నారు అధ్యక్ష. తిట్టిన మిత్రులందరూ కూడా నవ్వుతున్నారు అధ్యక్ష. ఒక్కో రోజుకి అధ్యక్ష 4,000 కోట్లు 4,500 కోట్లు మైనస్ లో ఉంటున్నది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. 5,000 కోట్ల కింద దాటితే అధ్యక్ష మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. బియాండ్ ఏ పీరియడ్ వెళ్తే ట్రెజరీ లాక్ అయ్యేటువంటి పరిస్థితులు పెట్టిపోయారు అధ్యక్ష. 3 రోజులు 4 రోజులు పరిస్థితులు ఇట్లా కంటిన్యూ అయితే ట్రెజరీ ఆటోమేటిక్ గా ఆర్బీఐ తాళం వేస్తుంది అధ్యక్ష. ప్రైవేట్ ఉన్నట్ల ప్రభుత్వానికన్నా ఇంకా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అధ్యక్ష. ఆర్బీఐ ఏ మాత్రం కూడా చూడరు అధ్యక్ష. వాళ్ళు అంటే జీతభత్యాలకు సరిపడా ఒకవైపు ఉన్నాయి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది, పెండింగ్ బకాయిలు ఒకవైపు ఉన్నాయి. అన్ని వైపులా చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో మనమందరం కూడా కలిసి పనిచేయకపోతే, రాష్ట్ర ప్రజానీకానికి పరిస్థితులన్నీ కూడా వివరించకపోతే నష్టం జరుగుతుంది అధ్యక్ష. మేమేదో చేయలేకని కాదు అధ్యక్ష, మేము కూడా ఇంకో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిపోవచ్చు అధ్యక్ష. కానీ భవిష్యత్ తరానికి మనం ఏం వారసత్వాన్ని ఇస్తున్నాం అనేటువంటిది. ఇవాళ పోలవరం నాపం అధ్యక్ష. ఎన్డీఏ వలన ఈరోజు పోలవరం గాడిలో పడింది. బ్రహ్మాండంగా పనులు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. మనం ఉన్నటువంటి అమరావతి అధ్యక్ష మీరు చూస్తారు ఇంకో 1 నెల రోజుల లోపల అధ్యక్ష బ్రహ్మాండంగా శరవేగంగా పనులు. మేము ఎంత ఇచ్చాము అధ్యక్ష? 6,000 కోట్లు. అది కూడా ఈఏపీ అధ్యక్ష. అది కూడా ఈ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల్ని వాళ్లే కట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మేం చేస్తూ ఉంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడి బట్ట కాల్చి ముఖానేసి వినే ఓపిక లేకుండా పారిపోతే అధ్యక్ష. ఆఖరికి స్త్రీనిధి మా అక్క చెల్లెమ్మ అంటే ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి డ్వాక్రా వాళ్ళ గురించి ప్రేమ ఉన్నట్టు మాట్లాడారు అధ్యక్ష. 750 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన స్త్రీనిధిని కూడా డబ్బులు డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఈ రోజుకి మేము చెల్లించలేకపోతున్నాం అధ్యక్ష. దాన్ని వాడేశారు అధ్యక్ష. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఒకటి మాట్లాడి ఇదేమన్నా చిట్ ఫండ్ కంపెనీయా 15% అది. ఒక చిట్ ఫండ్ కంపెనీని వీళ్ళు తయారు చేశారు అధ్యక్ష. వాళ్ళు అన్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఆర్థిక శాఖ సంబంధించిన విషయాలు ఏవి కూడా బయట ఎప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళు 2 సంస్థలు పెట్టారు, ఏపీబీసీఎల్. వాటికి ఎట్లా తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు అధ్యక్ష. దీంట్లో ఏం చేశారు అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఏ శాఖల్లో డబ్బులున్నాయో చూసి వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మీకు బ్యాంక్ ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాం, మా దగ్గర పెట్టండి అన్నారు అధ్యక్ష. ఈకపోయేటప్పటికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించారు అధ్యక్ష. మనం సాక్ష్యం ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అధ్యక్ష. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బయటకు వచ్చింది. అప్పుడు స్టూడెంట్లు, టీచర్లు అందరూ పోయి ధర్నా చేస్తే వీసీ ఏమన్నాడు, నాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, నేను ఇచ్చేదే అని. అంటే కాలేజీ స్టూడెంట్లు కట్టుకుని ఫీజు కట్టుకుని ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 400 కోట్లు, 400 కోట్ల రూపాయలు ఆ ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ బోర్డు ఈ స్త్రీనిధి 750 కోట్లు. ఇప్పుడు ఆ సంస్థ పరిస్థితి ఏం తెలుసా అధ్యక్ష? ₹1 ఆ సంస్థతో లేదు అధ్యక్ష. బోర్డు తిప్పేసినటువంటి చిట్ ఫండ్ కంపెనీని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిపోయారు అధ్యక్ష. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరువును కాపాడడం కోసం మా ప్రభుత్వం దాన్ని భుజానికి వేసుకుని అది చేసినటువంటి అప్పులు దారి మళ్లించినా సరే మేము బాధ్యత కడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఒక సంస్థ పరువు పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరువు పోతుంది అని. ఆ చిట్ ఫండ్ కంపెనీని పెట్టింది వాళ్ళే అధ్యక్ష. అట్లాంటి చిట్ ఫండ్ కంపెనీ లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని పెట్టి డబ్బులన్నింటినీ దోచి ఆఖరికి ఇంటర్మీడియట్ బోర్డులో చిన్నపిల్లలు కట్టుకున్న స్కూల్ ఫీజులు కూడా డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష. బిల్డింగ్ వర్కర్స్ ఇక చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఇది ఆగదు అధ్యక్ష. ఒక్కటి మాత్రం చెప్పి ముగించదలుచుకున్న అధ్యక్ష. మా చేతనైనంత మేరకు రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వీళ్ళేదో మేము మాటలు చెప్తే అధికారంలోకి వచ్చామనుకునేటువంటి భ్రమల్లో ఉండకపోతే కష్టం అధ్యక్ష. బక్కోడి బువ్వని లాక్కుని బలిసిపోదామనుకుంటే ప్రజలు క్షమించరు అధ్యక్ష. ఆ బక్కోడి బువ్వని లాక్కున్నందుకే 11 సీట్లకి తగ్గించారు అధ్యక్ష వీళ్ళని. ఆ విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఆ పేదోడి బువ్వని, బక్కోడి బువ్వని లాక్కున్నంత కాలం పాలకులకు ఇట్లాంటి గతి పడుతుంది అనేది చరిత్రలో నిలిచిపోయే రకంగా వీళ్ళకి 11 సీట్లకు కుదించారు అధ్యక్ష. ఇప్పటికీ వీళ్ళ బుద్ధి మారకపోతే ఇక ఈ రాష్ట్ర పాలిటిక్స్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే రోజులు తొందరలోనే వస్తాయన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.